నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు? ఇది నాకు వచ్చిన డౌట్ కాదు. ఖమ్మం సభలో రేవంత్ మాటలు విన్నా ప్రతి ఒక్కరికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది. అసలు ఆయన మాటల్లో స్పష్టత ఉందా, లేక తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడిస్తున్నారా? ఒకే వేదికపై కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. అసలు రేవంత్ రెడ్డికి ఏమైంది? ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియని అయోమయ పరిస్థితిలో ఆయన ఉన్నారా? తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఇప్పుడే ఎన్నికల గురించి మాట్లాడతారా అని ప్రశ్నించిన ఆయనే మళ్ళీ కొద్దిసేపటికి 117 సీట్లు గెలుస్తాం అనడం వెనక మర్మమేంటి? భద్రాద్రి రాముడి సాక్షిగా రేవంత్ చేసిన ఆ ప్రమాణం కదేంటి? ఈ రోజు మన స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరిదాకా వాచ్ చేయండి. ఖమ్మంలో నిన్న ఒక బహిరంగ సభ జరిగింది. ఈ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ఎన్నికల సర్వేపై, రాబోయే ముందస్తు ఎన్నికల ఊహాగానాలపై తీవ్రంగా స్పందించారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, అన్నం తినేటోడు ఎవడైనా ఎన్నికలు ఎన్నడుంటాయో తెలియకుండా, ఎవరు పోటీ చేస్తారో తెలియకుండా, ఏ నియోజకవర్గానికి ఏ రిజర్వేషన్ ఉంటుందో తెలియకుండా, అసలు ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలియకుండా, ఎన్నికల్లో ప్రజలకు ఏం చెబుతామో తెలియకుండా ఇప్పుడే ఎన్నికల సర్వేలు చేస్తే ఎవడు గెలుస్తాడో ఎట్లా నిర్ణయిస్తామని ప్రశ్నించారు. అంటే తలకాయ ఉన్నవాడెవడు ఇప్పుడే ఎన్నికల గురించి, ఫలితాల గురించి, సీట్ల గురించి మాట్లాడారని రేవంత్ రెడ్డి చాలా బలంగా వాదించారు. వీడు సర్వేలకు ఇచ్చేటోడు కూడా వాని సర్వేలు ఇచ్చి బ్యాండ్ మేళం వాయించమంటే వీనికి సంతోషం కలిగేదే వాయిస్తాడు తప్ప నిజము చేదుగా ఉంటుందని వాడెందుకు చెప్తాడు? ఇక సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి ఈ మాటలు చెప్పి కొద్దిసేపు కూడా గడవక ముందే సీన్ రివర్స్ అయింది. అంతవరకు లాజిక్లు మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. పైగా ఇందులోకి దేవుడిని కూడా లాగారు. భద్రాచలం రాముడి మీద ఆన, వచ్చే ఎన్నికల్లో 117 శాసనసభ్యులను గెలిపించుకొని రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. ఇక్కడే ప్రజలకు, రాజకీయ విశ్లేషకులకు పెద్ద డౌట్ వచ్చింది. రేవంత్ గారు అసలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో నాకు తెలుసు అంటున్నారు. 117 సీట్లు గెలుస్తామంటున్నారు. మరి కొద్దిసేపటి క్రితమే అన్నం తినేవాడు ఎవడైనా ఇప్పుడే సీట్ల గురించి మాట్లాడతాడా అన్న మీ మాటలకు అర్థం ఏంటి? దీన్నే మానాలి అని ప్రజలు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డిలో పొలిటికల్ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోవడం వల్లే ఇలా మాట్లాడుతున్నారా అన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇలా భద్రాద్రి శ్రీరాముడిని సాక్షిగా పెట్టడం, ఆ తర్వాత మాట తప్పడం ఇదే మొదటిసారేం కాదు. గతంలో కూడా భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా రాష్ట్రంలో సంపూర్ణ రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున ప్రమాణం చేశారు. మరి ఏమైంది ఆ రుణమాఫీ? ఈ రోజు తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంటి? సంపూర్ణ రుణమాఫీ అయ్యిందా అంటే క్షేత్రస్థాయిలో లేదనే సమాధానం వస్తోంది. ఎక్కడో ఎందుకు రేవంత్ రెడ్డి స్వయంగా సభ పెట్టి భద్రాద్రి రాముడి సాక్షిగా చెప్పిన ఆ ఖమ్మం జిల్లాలోనే ఇప్పటి వరకు సంపూర్ణ రుణమాఫీ కాలేదు. వేలాది మంది రైతులు ఇంకా బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. దేవుడు సాక్షిగా ఒట్లు వేయడం, ఆ తర్వాత తీరా సమయం వచ్చేసరికి మాట తప్పడం రేవంత్ రెడ్డికి ఒక పరిపాటిగా, అలవాటుగా మారిపోయిందనే విమర్శలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదొక్కటే కాదు, 2018 ఎన్నికల టైంలో కూడా రేవంత్ రెడ్డి ఒక పెద్ద సవాల్ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అంటూ బహిరంగానే ప్రకటించారు. ఇక సీన్ కట్ చేస్తే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ మంచి మెజారిటీతో ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ సవాల్ చేసిన రేవంత్ రెడ్డి మాత్రం మళ్ళీ ఆ మాటనే ఎత్తలేదు. చాలా కన్వీనియంట్ గా తన సవాల్ను మర్చిపోయినట్లు నటించి రాజకీయాల్లో కొనసాగారు. ఎన్నికలలో గెలుపులు, ఓటములు సహజం. ఆ తర్వాత వచ్చిన ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అంటే ఆయన సవాల్ చేయడం మామూలే. ఆ తర్వాత తూచ్ ఇదంతా మనకు సంబంధం లేదు అన్నట్లు వ్యవహరించడం కూడా మామూలే. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ఇంతలా ఎందుకు అసహనానికి గురవుతున్నారు అన్నదే పెద్ద డౌట్. దీని వెనక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నమాట. ఒకవైపు ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేరకపోవడం, నిధుల కొరత, ఇంకోవైపు ప్రతిపక్షాల నుంచి వస్తున్న తీవ్రమైన ఒత్తిడి. వీటన్నిటి మధ్య రేవంత్ రెడ్డిలో పొలిటికల్ ప్రెషర్ పెరిగిపోతుంది. అందుకే ఒకే సభలో ఒకసారి లాజిక్లు మాట్లాడుతూ, ఇంకోసారి దేవుడిపై ప్రమాణాలు చేస్తూ 117 సీట్లు గెలుస్తామంటూ సెల్ఫ్
కాంట్రాడిక్టరీ అంటే పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని భావించాల్సి వస్తుంది. రాజకీయాల్లో మాటలు చెప్పడం వేరు, వాటిని నిలబెట్టుకోవడం వేరు. సాధారణంగా లీడర్లు దేవుడిపై ప్రమాణాలు చేశారంటే ప్రజల్లో ఒక నమ్మకం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గతంలో రాముడి సాక్షిగా చెప్పిన రుణమాఫీ పూర్తిగా అమలు కాకపోవడం, ఇప్పుడు మళ్ళీ అదే రాముడి సాక్షిగా 117 సీట్లు గెలుస్తామని పరస్పర విరుద్ధంగా మాట్లాడడం ఆయన ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై, ఆయన యూటర్న్ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.